హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మతో డైలీ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సప్త శనివారాల తర్వాత 6వ వారం అండి. సో 6వ వారం కోసం ఇలా పువ్వులు అవి కావాల్సినవన్నీ కూడా తెచ్చుకున్నానండి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మాల కట్టుకొని పెట్టుకుంటాను. సో గులాబీలు, అలాగే చామంతులు, ఇది వచ్చి మనకి తులసి మాల, అలాగే పళ్ళు, లడ్డు, సో ఇలా అన్నీ తెచ్చిపెట్టుకున్నానండి. ఇంకా 6వ వారం సప్త శనివారాల వ్రతాల్లో ఇది 6వ వారం అండి. నాకు 5 వారాలు కంప్లీట్ అయ్యాయి. ఇది 6వ వారము. సో ముందుగా గణపతి పూజ చేసుకుంటున్నాను. గణపతి పూజ అయిపోయాక గణపతిని అక్కడ కింద అయితే పెట్టి ఆ ప్లేట్ అయితే పక్కకు పెట్టేసుకున్నానండి. తర్వాత ఇంకా వెంకటేశ్వర స్వామికి ఇలా తులసి దళాలతో అర్చన చేసుకుంటున్నాము. సో నామాలు చదువుకుంటూ ఇలా అర్చన అయితే చేసుకున్నామండి. ఇలా గులాబీలు, అలా చామంతులు, ఇంకా రకరకాల గులాబీలతో ఇలాగా దండ అయితే మాల గుచ్చానండి. ఇది ఇంత కూడా అల్లాను. అలాగే పళ్ళు, ద్రాక్ష, నల్ల ద్రాక్ష కంపల్సరీ పెట్టుకుంటాం కదండి. సో ఇలాగ దేవుడి దగ్గర ఇలా అయితే నేను అంతా చేసుకున్నాను. తర్వాత మహాలక్ష్మి కుంకుమ పూజ అండి. మరి స్వామి వారు ఎక్కడుంటే అక్కడ అమ్మవారు ఉంటారు కదండి. సో అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలి మనం. అలాగే కుంకుమ పూజ, అష్టోత్తర నామాలు చదువుకుంటూ మనం కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నాను. ఇదంతా పూర్తయ్యాక ఇప్పుడు మనము ఈ సప్త దీపాలు అయితే వెలిగించుకుంటామండి. ఇలా కొవ్వొత్తి అగరబత్తులు వెలిగించుకొని ఇలాగా సప్త దీపాలు ఏవైతే మనం పిండి దీపాలు చేసి పెట్టుకున్నామో ఇందులో నూనె వేసుకుని ఒత్తులు వేసుకుని పెట్టుకున్నాం కదండి. మనం పూజ అంతా పూర్తయ్యాక ఇవన్నీ కూడా ఇలాగా వెలిగించుకోవాలి. ఇలా దీపాలు అయితే వెలిగించుకున్నానండి. ఇలా పూజ అంతా కూడా కంప్లీట్ అయింది. నేను ఇలాగా హారతి ఇచ్చుకున్నాను. కొబ్బరికాయ కొట్టుకుని హారతి ఇచ్చుకొని ఇలా నాకు పూజ అయితే కంప్లీట్ అయింది. అలాగే వ్రత కథ కూడా విన్న తర్వాత మనకి పూజ కంప్లీట్ అయినట్టు. ఇలా పూజ అంతా అయిన తర్వాత ఇలా దీపాలవి కూడా మనము కంపల్సరీ పిండి దీపాలు అయితే వెలిగించుకుంటాం కదండి. మన సప్త శనివారాల వ్రతంలో మెయిన్గా మనకి పిండి దీపాలు అయితే ఉండాలి. సో ఇప్పటికీ 6 వారాలు అయితే కంప్లీట్ అయ్యాయండి నాకు. ఇది 6వ వారం. 5 వారాలు కంప్లీట్, ఇది 6వ వారం కూడా కంప్లీట్ అయింది. పూజ చాలా బాగా చేసుకున్నాను. సో ప్రతి వారం కూడా పూజ అయిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్తాం కదండి. ఈసారి ఇంకా పూజ అయిన వెంటనే ఇంకా టెంపుల్కి వెళ్ళలేదు, ఈవినింగ్ అయితే వెళ్ళానండి. సో మార్నింగ్ అంతా కూడా పూజ అది చేసుకుని ఇంకా మార్నింగ్ వెళ్ళలేదు. ఈసారి ఈవినింగ్ టైంలో వెళ్ళాను. కంపల్సరీ వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాను టెంపుల్కి వెళ్ళి. సో ఈవినింగ్ వెళ్ళానండి ఈ వీక్ అయితే. ఇలా నా పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి. చాలా ప్రశాంతంగా ఉంది నాకు. ఇలాగా అన్నీ కూడా ముందు రోజే తెచ్చుకుని మనం పెట్టుకుని అన్నీ అమర్చుకుని పెట్టేసుకుంటే చాలా ఈజీగా మనము చేసుకోవచ్చండి. మనకు కావాల్సినవన్నీ కూడా అన్నీ
అందుబాటులో ఉండేవి అన్నీ కూడా. ఇవన్నీ కూడా మనం ముందు రోజు ఈవినింగే మనం అన్నీ సర్ది పెట్టేసుకుంటే పక్కకి, ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ డే మార్నింగ్ సర్దుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదండి, వెంకటేశ్వర స్వామి వారి అలంకారం అయితే ఇలా చేశాను. సప్తదీపాలు, అలాగే పక్కన కూడా దీపం కుందుల్లో ఇలా అది ఒక దాంట్లో 3, ఒక దాంట్లో 4 వేసి వెలిగించానండి. ఇది కూడా దీపం కుందులు, అలాగే లడ్డు తెప్పించాను, అలాగే ప్రసాదం పులిహోర చేశాను, వడపప్పు, చలిమిడి, పానకం, అలాగే పంచామృతాలు, కొబ్బరికాయ కొట్టుకున్నాను. అలా పళ్ళు అయితే అరటిపళ్ళు, అలాగే నల్ల ద్రాక్ష. దేవునికి ఇష్టంగా ఉంటుంది కాబట్టి నల్ల ద్రాక్ష కంపల్సరీ పెట్టుకోవాలండి. ఇంకా ఈవినింగ్ అయితే నేను ఇట్లా టెంపుల్కి బయలుదేరానండి. సో మార్నింగ్ వెళ్తాను, ఈసారి అయితే ఈవినింగ్ కుదిరింది నాకు. సో ఇలాగా ఈవినింగ్ ఎదురుగుండా కనిపిస్తున్నది మనకి నరసింహస్వామి అండి, యోగ నరసింహస్వామి అవతారంలో ఉన్నారు ఆయన ఇక్కడ. గుడి చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాం. ఇలా కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొడుతున్నారండి దేవస్థానం దగ్గర. సో మనం ఇలాగా ప్రదక్షిణాలన్నీ చేసుకుని లోపల స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇలా బయటకు వచ్చి వక్లమాత దర్శనం, స్వామివారి తల్లిగారండి వక్లమాత. సో వక్లమాతని అయితే దర్శనం చేసుకుని, సో ఇంక ఇలాగా ఇది మనకి టెంపుల్ అండి. ఇందులో లోపలికి వెళ్ళి వచ్చాం కదా, ఇది వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్. ఇలా ఆపోజిట్గా మనకి స్వామివారి టెంపుల్ అయితే వచ్చాము. ఇప్పుడు ఉన్నది ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర. కోనేరు కట్టువైపు వెంకటేశ్వర స్వామి